నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిపిఐ మావోయిస్టు పార్టీలో కీలక సభ్యురాలుగా ఉన్న పొడియం లక్ష్మి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనేక ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న లక్ష్మి పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు అత్యంత నమ్మకస్తురాలిగా, ప్రధాన అనుచరురాలిగా ఆమె పనిచేసింది. ఆమెపై ఇప్పటికే ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా రంపచోడవరం ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఇటీవల ఏజెన్సీలో మావోయిస్టు ప్రభావం క్రమంగా తగ్గుతోందని, అందుకే జనజీవన్ స్రవంతిలో కలిసేందుకు లక్ష్మి లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన లక్ష్మికి ప్రభుత్వం నుండి అందాల్సిన అన్ని రకాల రాయితీలు మరియు పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన సమక్షంలో అంటే పోలవరం జిల్లా పోలీస్ సమక్షంలో ఒక మావోయిస్ట్ కేడర్ పేరు పోడియం లక్ష్మే అలియాస్ లక్ష్మి, ఏజ్ సుమారు 20 years, నేటివ్ ఆఫ్ సింగమ్మోటు విలేజ్, ఉసూరు పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్, బీజాపూర్ డిస్టిక్ నుండి సరెండర్ చేస్తుంది. ఈ అమ్మాయి వయస్సు ఓన్లీ 20 సంవత్సరం ఉంది. ఈ మధ్యలో 2020లో రిక్రూట్ అయి ఒక బాల సంఘం ఆర్గనైజేషన్లో పనిచేసింది. 2020-24 వరకు బాల సంఘం, దీని తర్వాత 24-25 దళ సదస్య లాగా, అండ్ దీని తర్వాత 25లో ఈ ప్రమోట్ అయ్యి అండ్ ఇప్పటి వరకు సెకండ్ సిఆర్సి పిఎల్జిఏ బటాలియన్, దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే హిడ్మా ప్రొటెక్షన్ టీంలో పనిచేసింది. ఈ అమ్మాయికి వైలెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చెప్తే లాస్ట్ ఇయర్ 2025లో కరేగుట్ట హిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ టైంకి దళంతో పాటు ఎంఐ ప్రజెంట్ ఉంది. స్పెసిఫిక్గా చెప్తే ముఖ్యమైన కారణం సరెండర్ చేయడానికి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అన్ని చోట్ల ఒక ఇంటీరియర్ ఏరియాలో కూడా క్యాంప్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఫోర్స్ మూమెంట్ ఆల్రెడీ పెరిగింది అండ్ లాస్ట్ 2 yearsలో చాలా హెవీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దీంట్లో సీనియర్ కేడర్, మోస్ట్ ఆఫ్ ది కేడర్స్ న్యూట్రలైజ్ అయిపోయారు, మిగతా సరెండర్ అయిపోయారు ఆర్ రిమైనింగ్ అరెస్టెడ్. సో దీని తర్వాత మావోయిస్ట్ ఐడియాలజీ మీద నమ్మకం అస్సలు తగ్గిపోయింది. ఆ ప్రెజెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది. మన్యం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్.